ప్రభువు మీతో ఉండుగాక. అనేక యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం 14వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకము వలె నేను ఇచ్చలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మన మీ ఎదురు వస్తున్నాను అని నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా. తండ్రి నాకన్నా గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి ఎదురు వెళ్తున్నందుకు మీరు సంతోషించరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలరు. ఇది సంభవించక పూర్వమే ఇప్పుడు మీతో చెప్తున్నాను. మీతో ఇంకా ఎక్కువ మాట్లాడను. ఏదైనా ఈ లోకాధిపతి వస్తున్నాడు, అతని జ్ఞానం ఏమి ప్రభావం లేదు. కానీ నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకోగలరు. తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చకు ఇట్లు చేయించున్నాను. లేదు, ఇక నుండి వెలుదము. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి గ్రంథంలో పునీత పౌలు ఈ విధంగా లిస్ట్రా, ఇకోనియా, పంఫిలియా ఈ ప్రాంతాల మీద ప్రయాణించి అంతియోకు చేరి సంఘాన్ని స్థాపించి అక్కడ సంఘం వారిని ఎదిరించి భయపెట్టి ఇక ముందు యేసుక్రీస్తు నామమున బోధింపరాదని హెచ్చరించి వెళ్ళగలిగారు. అయినా సరే తిరిగి మళ్ళీ నుండి అంతియోకు వచ్చినప్పుడు వారు ఎంతో ఉపోద్రేకులైనారు. మర్యాద రెచ్చగొట్టి పౌరులు వారిని పుట్టారు. ముఖ్యంగా మోషే చట్టం ప్రకారం దేవుడు చెప్పిన రాజు చంపాలి. ఇలా కొన్ని నియమాలను మనం చూస్తున్నాం. ఇక్కడ పౌరులు దేవుడు పలుకుతున్నాడని చెప్పి అతని కాళ్ళతో కొట్టి మరణించాడని అక్కడ నుండి జంతువు వెలుపల పీల్చుకొని పోయినట్లుగా ఆ విధంగా పీల్చుకొని చనిపోయాడని ఉద్దేశించారు. అయితే ఇక్కడే తన శిష్యులు ఇతరులు కూడా చెప్పుకుంటారు. అతనికి పరిచయం చేసి స్కూల్లో వచ్చిన తర్వాత తిరిగి పౌరులు మళ్ళీ పట్టణంలో వెళ్ళి సువార్తను బోధించి భయపడవద్దు, ఏమాత్రం భయపడవద్దు. క్రీస్తు సువార్త రోజుల్లో మీరు కష్టాన్ని ఎదుర్కొంటారు. అయినా సరే మీరు ఆ భయాన్ని వదిలేసి మీరు క్రీస్తునందే విశ్వాసం చేస్తారు. ఇక్కడే తిమోతి పరిచయం అవుతారు. అతని తల్లి వినేది, అతని అవ్వను పోయి ఎంతటి విశ్వాసం ప్రకటిస్తాడు. తిమోతికి రాసిన గ్రంథం లేక 1వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే పౌలే స్వయంగా పడతారు. నీ కన్నీరు నాకు జ్ఞాపకం చదువుతారా? నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వలసిచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వలోయి తల్లి యూదేకే అను లోను ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. అంటూనే నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన పవిత్రాత్మ అది సంఘాన్ని ప్రవేశపరచడానికి నీ విశ్వాసాన్ని సరళంగా ప్రసాదంగా ప్రోత్సహిస్తారు. అదేవిధంగా దేవుడి రాజ్యాన్ని గురించి ప్రబోధం చేస్తున్నారు. ఇలాంటి సువార్త క్రీస్తు ప్రభువు కలవరపడని ఏమంటారు? మీ హృదయం కలవరపడవద్దు, మీరు కలవరపడకండి. ఎందుకంటే ఎంతకాలం మీతో ఉంటారు, ఎంతకాలం మీతో ఉండరు, తిరిగి మిమ్మల్ని కలుసుకుంటారని ఏ విధంగా రెండవ రాకడ నుంచి ముందుగానే తెలియజేస్తారు. ఇక్కడ దేవుడి రాజ్యంలో మనం కూడా ప్రవేశిస్తాం. దేవుడి రాజ్యంగా రాష్ట్రమేక 14వ అధ్యాయం 17వ వచనంలో చక్కగా వివరిస్తాడు. దేవుడి రాజ్యంగా ఇంకా రాకడకు పవిత్రాత్మ వసే నీతి, శాంతి, ఆనందమే. లోకంలో ఇంత ఆనందం ఉన్నాయి, అవన్నీ కాదు. పవిత్రాత్మ వసే నీతి, శాంతి, ఆనందం. మనం చేసే కార్యం సంఘ శ్రేయాభివృద్ధికి తోడ్పడే ఏ విషయంలోనైనా నీకు పవిత్రాత్మ వసే ఆనందమే ఉంటుంది. అదే శాంతి సమాధానం
అపరోను అతని పుత్రుల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలుకవలెనని చెప్పును. యావే మేము దీవించి కాపాడుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించుగాక. యావే మేము కృపతో చూసి మీకు సమాధానమును పొసగుగాక. ఈ విధంగా ప్రతి గురువు కూడా ప్రజలను ఆచరించాలి. ఏ గురువు శపించరాదు. ప్రజలు కూడా ఒకరినొకరు శపించుకునే కార్యక్రమాలు ఇతర శ్రేయస్సులకే మనం ప్రార్థించాలి. ఎవరితో కూడా సమాధానం మీతో ఉండగా నా సమాధానం మీకు ఇస్తున్నానని అర్థం ఏంటంటే ఒకరినొకరు గమనించుకోవాలి. అన్నింటి లేకపోతే సమాధానం లేదు. ఇవన్నీ ఇంటికి మనకు అవుతాయి. కాబట్టి సమాధానాన్ని మనం ప్రతిరోజు ఒకరికి సమాధానం అనుకుంటున్నామంటే తెలిసి పడినటువంటి తప్పిదాలను గమనించుకుంటూ శాంతి సమాధానాలు కోరుకోవాలి. అలాంటి సమాధానాన్ని తెలుసుకోవడం పరిస్థితులతో మార్చుకుంటాడు. కాబట్టి వీళ్ళు సహోదరుల సాధ్యమైనట్టుగా ప్రయాణించాలి. 100% ఎవరికి సాధ్యం కాదు. సంపూర్ణ దేవుడే పరిపూర్ణ దేవుడే సాధ్యమైన ఎక్కువ శాతం ప్రయత్నించి ఆ ప్రభు క్రీస్తు సేవలో విశ్వాసం సాగా పితా